జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్లో జోష్ పెరిగింది. అలానే బై ఎలక్షన్స్కి సిద్ధం అవుతున్నారంటూ కూడా 2 స్థానాల్లో స్టేషన్ గన్పూర్ కానివ్వండి 2 స్థానాల్లో వీళ్ళు ముందుకు రాబోతున్నారంటూ కూడా బై ఎలక్షన్ రాబోతున్నాయంటూ కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. అలానే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. నిజానికి ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది? ఇక్కడ తాటికొండ రాజయ్య గారు స్టేషన్ గన్పూర్ నుంచి నిలబడబోతున్నారా ఏంటి? మరిన్ని విశేషాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో రాజయ్య గారు ఉన్నారు. స్టేషన్ గన్పూర్ ఖచ్చితంగా బై ఎలక్షన్ రాబోతున్నాయంటూ కూడా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ జోష్ మీద ఉంది. ఖచ్చితంగా 2 చోట్ల అయితే వాళ్ళు ఎలక్షన్కి రాబోతున్నారు. బై ఎలక్షన్కి అంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. అది ఒకవేళ నిజమైతే ఇక్కడ రాజయ్య గారు విజయం సాధిస్తారా, నిలబడబోతున్నారా, అసలు ఎలా ఉంది అంటే ఎలా అయిపోతున్నారు స్కెచ్? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మరి తన గుర్తింపుని మళ్ళీ ప్రజల్లో తీసుకుపోనుందా? కారు జోషు పెంచనున్నారా ఏంటి? మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మరాని. అండ్ ముఖ్యంగా పత్తి రైతుల కోసం మీరైతే ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ముఖ్యంగా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. అక్కడ ఏదైతే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందో ఇక్కడ మిగతా 2 చోట్ల కూడా అటు దానం గారి దగ్గర కానివ్వండి ఇక్కడ కడియం శ్రీ గారి దగ్గర ఖచ్చితంగా ముందుకెళ్లే జోష్ వాళ్ళలో ఉంది. బై ఎలక్షన్ రాబోతున్నాం అంటున్నారు. ఒకవేళ వస్తే మీరే నిలబడతారా? ఇక్కడ ఎలా ఉండబోతుంది ఏంటి? సో ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా, నైతిక విలువలు ఏమన్నా ఉండేది ఉంటే ఇప్పటికే మరి వీళ్ళందరూ ఎవరైతే ఫిరాయింపుకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి, లేకపోతే స్పీకర్ వాళ్ళను బహిష్కరించాల్సిన అవసరం ఉండే. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మరి ఇక్కడ అధికార పార్టీలో ఉన్న వాళ్ళే స్పీకర్గా ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు వచ్చే విధంగానే స్పీకర్ గారు ప్రవర్తిస్తున్నారు. వారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడడం లేదు. కానీ స్పీకర్ అనేది స్వతంత్రంగా తీసుకోవాలి నిర్ణయం. తీసుకున్నప్పుడు వారిని కూడా కోర్టుకు న్యాయ పరిధిలోకి తీసుకునే అవకాశము రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఒక ట్రిబ్యునల్గా ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. అట్లా లేనప్పుడు వారిని కూడా చట్ట పరిధిలోకి లాగడానికి అవకాశం ఉంది. ఆయన మీద కేసు వేస్తానికి అవకాశం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇవాళ ఆల్రెడీ ఇవాళ కూడా సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అంటే ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో అక్టోబర్ 30 తేల్చేయండి, మళ్ళీ సమయం ఇవ్వద్దు, వెంటనే తేల్చండి అని చెప్పి మరి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా మరి పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఆయనకు సుప్రీంకోర్టు అంటే ఓ లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు, హైకోర్టు నిన్న కూడా మళ్ళీ ముట్టికాయలు వేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుని పోతే అనేక రకాలుగా ఈరోజు మరి దౌర్జన్యపూర్వకంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ రాజ్యాంగం ముందుకెళ్తున్నారంటారా? 100% అట్లా చేస్తూ ఉన్నాడు. తెగించడానికి తెడ్డేలింగం లెక్క అనేది దాని విషయంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి ముందు పోతున్నాడు. సరే, వారి అండతోటే అనేక అక్రమాలకు పాల్పడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒకవేళ నిజమే అభివృద్ధి కోసమే ఈ ఎమ్మెల్యేలు కనుక పార్టీ ఫిరాయిస్తే ఎన్ని నిధులు తీసుకొచ్చిందో చూస్తే రొటీన్గా కాంగ్రెస్లో గెలిచిన దాంట్లో సగం కూడా తీసుకురాని పరిస్థితి ఉన్నది. నా గర్ఖా నా ఘాట్గా అటు కాంగ్రెస్ వాళ్ళకు సఖ్యంగా ఉండలేకపోతున్నారు వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళతో కూడా సఖ్యంగా ఉండలేకపోవడం వల్ల వాళ్ళు రొంట చెడ్డ రేవడి లెక్క ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఎవరైతే ఫిరాయింపు చేసిన వాళ్ళు అనేక దగ్గర గొడవలు కూడా జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో లోనే ఉన్నాం మేము, కానీ కాంగ్రెస్ తో అట్లా ముందుకెళ్తున్నాం, కానీ ఇప్పటికి మేము బీఆర్ఎస్ అని చెప్తున్నారు కదా. సిల్క పలుకులు అంటే రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడాలని చెప్తున్నారో సిల్క పలుకులు అంటారు కదా. చిలుక ఎట్లా చెప్తే యజమాని ఎట్లా చెప్తే చిలుక ఎట్లా పలుకుతుంది. అట్లాగే రేవంత్ రెడ్డిని కలవనికి పోయిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమని చెప్పారంటే, మేము ముఖ్యమంత్రి దగ్గరికి అభివృద్ధి నిధుల కోసం పోయినాం, కానీ మేము కండువలు వేసుకున్నాం, కానీ మేము పార్టీ మారలేదని చెప్పేసి నిస్సిగ్గుగా అదే వచ్చి మళ్ళీ స్పీకర్తో మాట్లాడడం జరిగింది. పోనీ మీరు అభివృద్ధి కోసం పోతే నేను ఈరోజు మీ పరంగా అడుగుతున్నాను, ఎంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎన్ని వేల కోట్ల రూపాయలు మీ నియోజకవర్గానికి తీసుకుపోయారు? అదనంగా రొటీన్గా వచ్చే డెవలప్మెంట్ వేరు, అదనంగా ఏమన్నా తీసుకుపోయిన చూపించండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ప్రత్యేకంగా ఇవాళ గణపూర్ కావచ్చు, అదేవిధంగా ఖైరతాబాద్, ఈ 2 అయితే తప్పు అంటున్నారు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా ఎంపీగానే పోటీ చేశాడు. ఈయనేమో బిడ్డకి ఎంపీ టికెట్ ఇప్పించి బహిరంగ మీటింగ్లలో గొప్ప మాట్లాడారు. చివరికి పెద్దపెండాల్లో ఒక సభలో మాట్లాడి నేను 1 సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ఒప్పుకున్నాడు. సో కాబట్టి ఇంతకంటే విట్నెస్ అంటే సాక్ష్యం ఇంకేం అవసరం లేదు. కాబట్టి 2 ఇప్పుడున్న ఫ్లక్చుయేషన్ చూస్తే ఈ 2 ఎలక్షన్లు వస్తాయని అంటున్నారు. కాబట్టి తప్పకుండా సరే ఇక తినబోతూ రుచెందుకు, కానీ తప్పకుండా ప్రజల తీర్పుకు ఎవరమైనా కట్టుబడి ఉండాలి. వాళ్ళు చేసిన నమ్మక ద్రోహానికి అదేవిధంగా మరి ఈరోజు తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు
మరి మా గణపురం నియోజకవర్గ ప్రజలు చీ 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 అంటున్న వ్యక్తి ఎవరంటే కడియం శ్రీహరి. తర్వాత మరి అంతేకాకుండా అభివృద్ధి జపం చెప్పుకుంటూ గోబెల్స్ ప్రచారం, ఎక్కడ ఒక్క పైసా పని చేయకుండా 10,000 పని చేసినట్టు మాట్లాడతాడు, ఒక్క పైసా పని చేయకుండా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కర్రు కాల్చి కడియం శ్రీహరికి వాత పెడతారు. టికెట్ మీకే రాబోతుంది అంటారా? కన్ఫర్మా? అది టికెట్ ముఖ్యం కాదు. ఇక్కడ జరిగేది కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది, వ్యక్తుల మధ్యలో పోటీ కానే కాదు. ఎవరికి టికెట్ ఇచ్చినా, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొని ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా తప్పకుండా బీఆర్ఎస్ విజయం కోసం ముందు వరుసలో నేను, ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నది కాబట్టి పూర్తి బాధ్యత నేనే తీసుకొని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరేసే దానికి బాధ్యత తీసుకున్నాను. మీరు ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో పోయిన ఎలక్షన్లో కూడా, అసెంబ్లీ ఎలక్షన్లో మీరు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జనగామ కానివ్వండి, స్టేషన్ గన్పూర్ కానివ్వండి, అన్నీ గెలిపించారు. కానీ ఈసారి ఒకవేళ నిలబడితే మీరే నిలబడబోతున్నారు. ఖచ్చితంగా ముందుకు వస్తారా? సో తప్పకుండా అవ్యక్త వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. కేసీఆర్ గారు నాకు ఏం బాధ్యత పెట్టిండు, నిన్ను ఇప్పుడు రైతు సమితి స్టేట్ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాను, రేపు అధికారంలోకి మనం వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తాను, ఇప్పుడు జనగాం ఇన్ఛార్జ్ తీసుకో, గన్పూర్ గెలిపించే బాధ్యత నీదే అని చెప్పి నాకు అప్పచెప్తే, సో నా యాటిట్యూడ్, నేను ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తాను, ఏ రకంగా ప్రజలను ఓన్ చేసుకుంటాను, చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ప్రజలకు తేటతెల్లం చేసే విధానం ఏదైతే ఉందో, నిదర్శనం ఏంటంటే అవిభక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయి, అది గన్పూర్ జనగాం. తప్పకుండా దీంట్లో నా పాత్ర అయితే తప్పకుండా ఉంది. బీఆర్ఎస్ కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నేను మరి సక్సెస్ అయినని చెప్పగలను. సో ఏదేమైనా కూడా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా గణపురం నియోజకవర్గం పైన ఎగిరేది గులాబ్ జెండానే. జూబ్లీ హిల్స్లో ఎందుకు అట్లా అయిందంటారు? మరి చెప్పాను కదా, ఒక్కొక్కసారి రాజకీయాల్లో ఇంతకుముందు చెప్పినట్టు నేను బైబుల్ సూక్తే చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎట్లా బరబ్బా అనే నరహంతకుడు రాక్షసుడు, ఆయనను విడుదల చేయాలని ఏ రక్షణ కోసం అంటే యూదుల రక్షణ కోసం యేసు ప్రభుకు సిలువ వేయాలన్నారు. సిలువ అంటే కష్టాలని అర్థం. సో మమ్మల్ని ఇంకా కూడా కష్టపడాలి, ప్రజా సంక్షేమంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఇంకా పోరాటం చేయాలని మాకు ఇచ్చిండ్రు. తప్పకుండా యేసు ప్రభు దేవుని ఎందుకంటే సిలువ మీద మరణించింది కాబట్టి దేవుడు అయ్యాడు. అట్లాగే రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు తప్పకుండా రాబోయే జనరల్ ఎలక్షన్లో గెలుస్తాం. గెలిచడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, కేసీఆర్ సీఎం అవుతారు. చూస్తున్నారు కదా, ఇప్పుడే కాదు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ని సీఎం చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కనుక ఖచ్చితంగా నిలబడతాము. అది పార్టీ పరంగా ఎవరు నిలబెట్టినా సరే సపోర్ట్ చేస్తాం. ఒకవేళ నేను నిలబడ్డా ఎవరు నిలబడ్డా ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు, పార్టీకి సంబంధించింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. అలానే గతంలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో తాటికొండ రాజయ్య గారు ఇన్ఛార్జ్గా తీసుకున్నటువంటి గన్పూర్ జనగామ 2 గెలిచి చూపించారు, తిరిగారు. అలానే ఇప్పుడు కనుక నిలబడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.